తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని విదేశాల్లో ప్రచారం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం సీఎం కేసీఆర్ 3 దేశాల్లో పర్యటించనున్నారు. ఇంతకు ముందే చైనా పర్యటన షెడ్యూల్ ఫిక్స్ కాగా ఆ తర్వాత జపాన్, దక్షిణ కొరియాల్లోనూ పర్యటించాలని సీఎం నిర్ణయించారు. దీనికోసం అధికారులు షెడ్యూల్ రెడీ చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రభుత్వం కొత్త ఎత్తు వేసింది. స్వయంగా ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటించి అక్కడి నుంచి పెట్టుబడులు వచ్చేలా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సీఎం చైనా టూర్ కన్ఫర్మ్ అయింది. దీంతో పాటే తాజాగా జపాన్, సౌత్ కొరియాల్లోనూ టూర్ వేసేందుకు ప్లాట్ఫామ్ రెడీ చేశారు అధికారులు. 16 మందితో కూడిన సీఎం బృందం త్వరలోనే జపాన్ లో పర్యటించనుంది. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పాలసీ అమల్లోకి వచ్చాక అనుమతుల్లో వేగం పెరిగింది. ఇప్పటికే 35 కంపెనీలకు పర్మిషన్స్ ఇచ్చింది ప్రభుత్వం. మరో 16 కంపెనీలకు అనుమతులు పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఈ విషయాల్ని విదేశాల్లో ప్రచారం చేయనుంది కేసీఆర్ అండ్ టీమ్. ఇప్పటికే ఒక 35 కంపెనీలు 35 ఆర్గనైజేషన్స్ have applied and we've given them clearances at an average rate of 12 days. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇంకో 17 అనుమతులు కూడా తొందరలోనే ఇవ్వబోతా ఉన్నాం. హైదరాబాద్ కేంద్రంగా ఇండియాలో విస్తరించాలని జపాన్ సంస్థ హిటాచి భావిస్తోంది. అందులో భాగంగానే తన 2వ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఇక్కడ స్టార్ట్ చేసింది. దీనికోసం హైదరాబాద్ కి వచ్చిన జపాన్ పారిశ్రామికవేత్తలు సీఎం ను కలిశారు. మొత్తం భారతదేశంలో హైదరాబాద్ నే ప్రధాన కేంద్రంగా వారు కూడా హిటాచి సొల్యూషన్స్ కూడా ఎంచుకున్నారు. చాలా సంతోషం. హిటాచి, ఐ హోప్ హిటాచి విల్ గ్రో, ప్రాస్పర్, do very well. ఇక రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ హిటాచితో ఒప్పందం కుదుర్చుకుంది. We are starting a pilot batch somewhere in the second week of September with 50 students, and as Anand mentioned, the technology skills are actually delivered by practitioners from Hitachi. We are trying to bring all those value propositions into India, and we see Telangana as one of the progressive states wanting to do something different. పరిశ్రమలకు రాష్ట్రంలో ఉన్న అనుకూలతలు, అవకాశాలను వివరించి భారీ మొత్తంలో పెట్టుబడులు వచ్చేలా చేయాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. అందుకోసమే వరుస పెట్టి ఫారిన్ టూర్లు ప్లాన్ చేస్తున్నారు.